హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్ సంబంధించి జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో, ముందుగా బిల్లుల విషయానికొచ్చినట్లయితే బిల్లులన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, చాలా వరకు బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. గమనించగలరు. అలాగే ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అంతా కూడా వారి పే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత వివరాలన్నీ కూడా ఎర్నింగ్స్, డిడక్షన్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా చెక్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే వెంటనే మీ యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని ఎర్నింగ్స్, డిడక్షన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోగలరనేది మనవి. ఇకపోతే బిల్స్ స్టేటస్ అయితే చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే చూపిస్తుందండి. సో, రీసెంట్‌గా మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్స్ అయితే జమ అయ్యాయి. సో, జీతాలు, పెన్షన్‌లు కూడా ఆగస్టు 1 తేదీ నుంచే జమ కావడం అనేది ప్రారంభమవుతుందనమాట. అంటే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధులలో కూడా ఈ మేరకు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందనమాట. అలాగే ఈరోజు 31 జూలై కాబట్టి, ఈరోజు అప్డేట్ ప్రకారంగా ఎవరైనా ఇన్‌కమ్ టాక్స్ ఐటీఆర్ ఫైల్ చేయనట్లయితే, ఒకవేళ అంతా రెడీ చేసి సబ్మిట్ కొట్టకపోతే ఫైనల్ సబ్మిషన్ అయితే చేసేయండి. టాక్స్ పడని వారు కూడా ఈ ఫైలింగ్ అయితే నమోదు చేసుకోండి. సో, ఐటీఆర్ ఫైలింగ్ అనేది మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందన్నమాట. ఇకపోతే రేపటి రోజున భోగాపురం ఎయిర్‌పోర్ట్ సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, పీఎం నరేంద్ర మోడీ గారితో కలిసి ఇనాగ్రేషన్ పనులలో ఉంటారు. రీసెంట్‌గా ఉద్యోగులు అడిగినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డీఏ, ఐఆర్, పీఆర్‌సీకి సంబంధించి సో, ఉద్యోగులు ఆందోళనకు దిగకముందే వీటికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారము. సో, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు గూడా దగ్గరలో ఉన్నాయి. అందుకోసమైనా ఆగస్టు నెలలో ఉద్యోగ సంఘాలతో మరొకసారి 2, 3 సార్లు చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సో, ఐఆర్ గూడా 5 లేదా 10% అంటున్నారు. అవేమీ నిజం కాదు. అంటే ఇంకా ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకోలేదు. అంచనా మాత్రమే. 5, 10% అనేది సరిపోదు. సో, అలాగే ఎవరికైతే ఈహెచ్ఎస్ సంబంధించి ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి కట్ అవుతుంటే, ఒకరికి మాత్రమే కట్ అయ్యే విధంగా అదనపు మొత్తాన్ని కూడా రీఫండ్ చేసే విధంగా అయితే ప్రస్తుతం వార్తలొస్తున్నాయి. సో, ఆ విధంగా ఎవరికైనా కట్ అవుతున్నట్లయితే మీరు మీ ఎస్టీఓ గారిని సంప్రదించి ఒక వినతి పత్రాన్ని సమర్పించండి. సో, వారే చూసుకుంటారు. అలాగే కొన్ని పెండింగ్ బిల్స్ కూడా జమ అవుతున్నాయి. జూలై నెలలో సీఎఫ్ఎంఎస్‌కు పంపించినటువంటి ఏపీజీఎల్ఐ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయండి. ఏపీజీఎల్ఐ సంబంధించి కూడా ఓసారి చెక్ చేసుకోండి ఎవరైతే అమౌంట్ కోసం రిక్వెస్ట్ పెట్టారో వారంతా కూడా. అలాగే అదనంగా చెల్లించిన దానికి బాండ్ అయితే కంపల్సరీగా పొందండి. అలాగే మే నెలాఖరు వరకు సీఎఫ్ఎంఎస్‌కు పంపబడినటువంటి జెడ్పీపీఎఫ్ లోన్స్ క్లోజర్స్ బిల్లుల మొత్తాలు కూడా సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా ఎవరికైనా జమ కాకపోతే మీరు మీ ఖాతాను కొంత సమయం తర్వాత మళ్ళీ అంటే చెక్ చేసుకోండి స్టేటస్‌నైతే. ఇకపోతే జూన్ నెల సిపి సిపిఎస్ ఆర్ ఎన్‌పిఎస్ కాంట్రిబ్యూషన్ జమ చేయబడింది. సో, సిపిఎస్ లేదా ఎన్‌పిఎస్ ఖాతాదారులైనటువంటి ఉద్యోగులకు తమ ప్రాన్ ఖాతాలకు జూన్ నెల సంబంధించి కాంట్రిబ్యూషన్ క్రెడిట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. సో,
జమ అయిన వివరాలు ఖాతాలో కనిపించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, ఉద్యోగులు ఒకసారి తమ ఖాతాను మళ్ళీ తిరిగి చెక్ చేసుకోండి కొంత సమయం తర్వాత. అలాగే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ట్రెజరీలో అప్రూవల్ అయినటువంటి మెడికల్ రీయింబర్స్‌మెంట్స్ బిల్స్ కూడా జమ అవుతున్నాయి. సో, ఇది పెండింగ్ బిల్‌కి సంబంధించి తాజా సమాచారం ఫ్రెండ్స్. మొత్తానికి జీతాలు మరియు పెన్షన్‌లనేవి యథావిధిగా ఆగస్టు 1 తేదీ నుంచి జమ కానున్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ జూలై నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.